పట్టుకుంటా హాస్పిటల్ తీసుకెళ్తా ఏంటి ఎలా జరిగిందని డాక్టర్ అడిగితే ఏం చెప్తావు? వెళ్ళు రవి, వెళ్ళు, వెళ్ళమంటున్నానా? వెళ్ళు రండిరా. తిక్క నా కొడుకు రావాడు. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, ఇదొద్దురా మనల్ని మింగేస్తుంది అని. వింటే కదా, ఆడక్కడికి వస్తాడని మాత్రం అనుకోలేదురా. చావడానికి వచ్చినట్టున్నాడు పిచ్చి నా కొడుకు. అంతా వాళ్ళ అమ్మ కోసమే. నేను ఇప్పుడు చేస్తున్న పని కూడా ఒక పనేనా? పాపం, వదిలేయన్నా వదిలేయన్నా అని బతిమాలుతారు. అస్సలు పట్టించుకోకుండా ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వద్దు రమేషు, వద్దు. అమ్మకు ఒంట్లో బాగాలేదు, చదువు అవ్వట్లేదు, ఫీజుకి డబ్బులు లేవు, జల్సాలకి డబ్బులు లేవని ఏదో ఒక కారణం దొరుకుతుంది మీ అందరికీ. అప్పుడు ఎవరైనా శేఖర్ బాడుకోలాగా నా ముందర నిలబడ్డారో నేను మీలాగే ఉండేవాడిరా. గాలిపటం లాక్కుని చేతికి కత్తిచ్చారు. ఈ రోజు వరకు పడేద్దామన్నా పడేయలేకపోతున్నాను. మొదట్లో నన్ను కాపాడుకోవడానికి చంపేవాడిని, ఇప్పుడు ఎవడో కూడా తెలీదు వాడిని కాపాడడానికి చంపాల్సి వస్తుంది. ఇది గౌరవం కాదురా, గలీజ్రా. మీకు వద్దురా ఇదే. నన్నేదో పెద్ద హీరోలో చూడకండి అని ఉమ్మేయండి. నాలా అయిపోకూడదని దేవుడు దండం పెట్టుకోండి. రమేష్, ఎవర్రా అమ్మాయి? నాకు కూడా అలాంటిదే ఒకటి ఉండేదిరా. జీవితం ఇప్పుడు చాలా సంతోషంగా ఉండేది. నేను చేసే పని, నా అలవాట్లు అన్నిటినీ తను మార్చేసిందిరా. రే రమేష్, ఆ అమ్మాయి దేవతరా. ఆ అమ్మాయి పిలవగానే వెళ్ళిపో. నువ్వు గాలిపటం అయితే తను మాంజాదారం లాంటిది. ఆ దారం పట్టుకుని అలాగే పై పైకి సంతోషంగా ఎగిరిపో. అర్థమైందా? ఇంటికి పోండి.